అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ట్రాన్స్జెండర్ ప్రియా గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మాలలో ఉన్నారు, సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టుగా లక్షణంగా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అసలు మిమ్మల్ని ఎవరైనా చూస్తే ట్రాన్స్జెండర్ మహిళ అని కూడా అనుకోరు. అంటే ముఖంలో ఆ కళ కానీ ఆ మొత్తం కూడా అచ్చం అమ్మాయిలాగే ఉన్నారు. మరి ఎలా మీరు ఇలా ఎలా? నేను ఇలా అంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేసి 9 ఇయర్స్ పైన అయింది. ఇంకా 10 ఇయర్స్ అవుతుంది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి. ఆల్మోస్ట్ అన్ని సర్జరీస్ గిన్నెస్ అన్నీ చేయించుకున్నాను. ఫీల్డ్లో మంచిగా ఉన్నాను. ప్రజెంట్ అయితే అమ్మాయిలాగైతే మారాను. బాగున్నాను. నా లైఫ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు. ఒకప్పుడు లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. అంటే ఎలా అందరిలాగానే మీరు కూడా బాల్యం నుంచే ఈ సమస్యలన్నీ ఎదుర్కొన్నారా? అవును మేడం, అన్నీ ఎదుర్కొన్నా మేడం. చాలా ఫేస్ చేశాను నా లైఫ్లో నేనైతే. చదువుకోవడానికి పంపిస్తే చదువుకోవడానికి వెళ్ళకుండా నేను నా ఇష్టపూర్వకంగా నేను బ్యాగ్స్ పట్టుకొని ఎటో వెళ్ళడం, టైంకి ఇంటికి రావడం 5 కల్లా. అమ్మ కొట్టేది, స్కూల్కి ఎందుకు వెళ్ళవనేసి. అమ్మాయిలతోనే ఎక్కువ తిరిగేదాన్ని నేను, అబ్బాయిలతో ఉండేదాన్ని కాదు. అబ్బాయిలతో ఉండమని సార్లు కొట్టేవాళ్ళు నన్ను. నాకు ఉండడం ఇష్టం లేదు. అప్పటికి కూడా చాలా అంటే 8థ్‌లో నాకు ఇట్లా ఫీలింగ్స్ అనేటివి బయటకు వచ్చాయి. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చేసాను మేడం. ఒక 100 రూపీస్‌తో నేను హైదరాబాద్‌కి వచ్చాను. అంటే నార్మల్ ఏం ఫీలింగ్స్ అమ్మా? అంటే ఒక అబ్బాయిని చూస్తే ఎలానో అనిపియదు. అమ్మాయిని చూస్తే ఇక నాకు ఒక చీర కట్టుకోవాలి, అందంగా రెడీ అవ్వాలి, మేకప్ ఏసుకోవాలి. మా మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేనప్పుడు, ఇంట్లో మా అమ్మ వాళ్ళు పనికెళ్ళినప్పుడు మంచిగా పూలు పెట్టుకొని, జడేసుకొని, బొట్టు పెట్టుకొని, లిప్‌స్టిక్ పెట్టుకొని, జస్ట్ కమ్మలు ఇట్లా అతికించుకొని, బొట్టు బిళ్ళలు అతికించుకొని, అలా ఆడపిల్లలా చేసేదాన్ని నేను చిన్నప్పుడు. ఇక అలా 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 ఈ ఫీల్డ్‌లోకి వచ్చేసాను ఇంకా. ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత ఇక అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సర్జరీస్ అన్నీ చేయించుకొని ప్రెజెంట్ అయితే బాగుంది. కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? అంటే మమ్మీది ఉంది. తర్వాతకొచ్చేసి అమ్మ వాళ్ళ చెల్లిది ఉంది. మా పిన్నిది, మా మమ్మీది ఉంది. ఇప్పుడు ఇద్దరిది ఉంది. మాట్లాడతారా? అందరూ మాట్లాడతాను. ఫ్యామిలీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎళ్తాను, వస్తాను. వీక్లీలో ఒక టైం వెళ్ళేసొస్తాను. 1 టైం వెళ్ళేసి అలా వచ్చేస్తాను మేడం. అంటే ట్రాన్స్జెండర్స్ అంటే సాక్షాత్తు పరమశివుడి రూపం అంటూ ఉంటారు. మరి ఎందుకని సమాజం ఇలా మిమ్మల్ని పక్కన పెట్టింది అంటారు? ఇప్పుడు నీ ఒక 1 ఇయర్ నుంచి, 2 ఇయర్స్ నుంచి ఇట్లా మామూలుగా ఎక్కువ ఫేక్ హిజ్రాస్ మేడం. ఫేక్ హిజ్రాస్ భవాని. వాళ్ళు ఏంటి అనంటే మా రూపంలో మాకులాగా శారీస్ కట్టుకొని సిగ్నల్స్ దగ్గర బెగ్గింగ్ చేయడం, ఇంకా మామూలుగా రోడ్ల మీద గలీజ్‌గా వ్యవహారం చేయడం, అలా చేయడం వల్ల మాకున్న మంచి నేమ్ పోతుంది. దానివల్ల ఈ ట్రాన్సోళ్ళు ఇలా హిజ్రాలు ఇలా, గేస్ ఇలా అలా అన్నట్టుగా మాట్లాడతారన్నట్టు. ఈ ఈ జనరేషన్ ఎలా ఉంది మేడం, మంచిగా బతికినా గానీ మంచిగా ఉన్నా గానీ వామ్మో పలానా వాళ్ళు ఇలా అంటారు అన్నట్టుగా ఏలెత్తి చూపిస్తారు. అట్లా ఉంది జనరేషన్. అంటే మీరన్నారు మాలాగా భిక్షాటన చేస్తూ అంటున్నారు. మరి మీరెందుకు భిక్షాటన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేడం, భిక్షాటన చేయాల్సిన అవసరం అంటూ మాకంటూ గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేదు మేడం. ఎక్కడి నుంచి మాకు ఒక షాప్‌లో వర్క్‌కెళ్ళామనుకో, మిమ్మల్ని ఆ వర్క్ పెట్టుకునేది, వెళ్ళండి ఫస్ట్ బయటికి అని అంటారు నార్మల్‌గా. ఏదైనా షాప్‌లోకి వర్క్ చేసుకుందామన్నా, వెళ్దాము అని అన్నా గానీ, మీరు నడవండి, మీకు డ్యూటీ ఉండదు. ఇవ్వరు మాకు, ఎక్కడా ఇవ్వరు. ఒక జాబ్ ఇచ్చినా, ఒక షాప్ వర్క్ చేసుకోవచ్చు. ఇస్తే ఎవరు చేసుకోరు మేడం, ఎవరైనా చేసుకుంటారు. అంటే ఒకప్పుడు బతకలేదా మేడం, ఇప్పుడు ఈ దాని మీదే బతకాలని ఏముంది చెప్పండి నార్మల్‌గా. ఎట్లా అంటే ఒక ఇప్పుడంటే భిక్షాటన అంటే ఇప్పటి నుంచి కాదు, మా తాతల కాలం, ముత్తాతల కాలం పెద్దవాళ్ళ నుంచి వస్తుంది ఈ బెగ్గింగ్. నేను రీసెంట్‌గా ఒక గృహప్రవేశంకెళ్ళాను మొన్న ఒక 1 వీక్ కింద. అయితే తను పెళ్లి చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో. అమ్మ నమస్తే అని పెడితే నమస్తే అని మొక్కి మాకు 20,000 ఇచ్చిండు మేడం నాకు. నేను ఒక 2 మెంబర్స్ ఎళ్ళాం. 20,000 ఇచ్చిండు. ఎందుకు అమ్మ, ఇప్పటి నుంచి కాదు, మీరు నేను 50 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ఈరోజు ఈ 4 రోజుల నుంచి ఎక్కువ పెరిగిపోతున్నారు హిజ్రాస్. బాగా పెరుగుతున్నారు. ఒక 1 ఇయర్ నుంచి మగవాళ్ళందరూ చీరలు కట్టుకొని తిరగడం, సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడం, అలా ఎక్కువ ఈ రోజుల్లో ఈ నెల ఒక 1 ఇయర్ నుంచే జరుగుతుంది. అప్పుడుందా మేడం అసలు ఎక్కడ లేదు. ఒక ట్రాన్స్‌జెండర్స్ అంటే ఎక్కడో ఒకళ్ళు కనిపించేటోళ్ళు. అవునా కదా? అట్లా మొక్కేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఎక్కడ చూసినా అడుగు అడుగుకి వాళ్ళే పెరిగిపోతున్నారు అట్లా. అయితే ఇప్పుడు మీరన్నారు జాబ్స్ లేవు కాబట్టి మేము భిక్షాటన చేస్తున్నాము. ఏదైనా గృహప్రవేశం గానీ, ఏదైనా ఫంక్షన్స్‌కెళ్తే అక్కడికి వెళ్తున్నాము అన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం హోమ్ గార్డ్‌ల తరహాలో మిమ్మల్ని ట్రాఫిక్ అంటే నియంత్రించడానికి
ఉపయోగించబడుతుంది అంటే మిమ్మల్ని పెట్టబోతుంది. మరి దాని గురించి మీరేమంటారు? మంచిదే మేడం, కాదనట్లేదు. ఇంకా జాబ్స్ ఇస్తే ఇంకా బెగ్గింగ్స్ తగ్గిపోతాయి కదా మేడం. ఇప్పుడు అతను జాబ్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు. తను జాబ్ ఇచ్చారనుకో, ఆ భవాని ఇచ్చిందంటే మంచిగా జాబ్ చేసుకుంటారు, జాబ్ మీ దృష్టికి చేసుకుంటారు. వచ్చిందా? అంటే హోమ్ గార్డ్ల వచ్చింది మేడం. ట్రాఫిక్ హోమ్ గార్డ్ల తరహాలో ట్రాన్స్జెండర్స్ అనేది వచ్చిందా? వచ్చింది మేడం, వచ్చింది. కాదట్లే. ఇంకోటి ఏంటి అని అంటే మేడం, ఈ రూల్కి వస్తే ఇప్పుడు చదువుకోనోళ్ళు ఉంటారు మేడం, చదువుకోనోళ్ళు లేనోళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? సపోజ్కి నేనే ఉన్నాను, 10th చదువుకున్న, 10th ఫెయిల్ అయింది, వచ్చాను, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బెగ్గింగ్ చేస్తున్నాను. తర్వాతకి ఇప్పుడు జాబ్స్ ఇస్తారు, తర్వాత మా పరిస్థితి ఏంటి మేడం? ఇప్పుడు ఆంధ్రాలో అంటావా, మామూలుగా అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఒక ట్రాన్స్కి వచ్చేసి 6,000 పెన్షన్ ఇచ్చి వస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా భవాని, ఆ వాళ్ళకి 7,000 8,000 1 మెంబర్కి 8,000 పెన్షన్ ఇస్తుంది అక్కడ ఆంధ్రాలో. మాకు అంటూ ఒక పెన్షన్ ఏర్పాటు చేసి, మాకు అంటే ఏదైనా జాబ్స్ ఇచ్చి, మాకు అంటూ ఒకటి ఏదైనా గుర్తింపు అనేది ఇస్తే మాకు కూడా, మేము కూడా మంచిగానే ఉంటాం కదా మేడం. ఈ గొడవలలో ఏడికైనా వెళ్తే చాలు, గృహప్రవేశంకి వెళ్ళినా కానీ పోలీసు వాళ్ళకి కాల్ చేస్తాం, వాళ్ళకి కాల్ చేస్తాం, అలా చేస్తాం. అంటే మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది ట్రాన్స్జెండర్స్లో కూడా ఇంకొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామందే ఉన్నారు. అంటే బెగ్గింగ్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించటం, అబ్బాయిల మీద పడిపోవడం, గృహప్రవేశాలకు కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీరు కనుక మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మేము శపిస్తామంటాం. ఇలాంటివి భయపెడుతున్నప్పుడు మరి అవతల వాళ్ళు అంటే ఎవరైతే ఇప్పుడు యజమాని ఉంటారో ఫంక్షన్ చేసుకునే వాళ్ళు ఇంకా పోలీసులను పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి కదా మేడం. నేను ఆ విషయానికి ఇంకొకటి ఏంటి అంటే మేడం, అక్కడికి వెళ్తాం మేడం, కాదనట్లేదు. ఏంటంటే ఒక గృహ ప్రవేశం అయితే ఒక 20 మంది 30 మంది జమ అవుతున్నారు. అంటే మేము ఒక ఏరియాలో ఉంటాం మేడం, మా ఏరియాకి మాకంటూ ఒక కమ్యూనిటీ, ఒక లీడర్స్ ఉంటారు, మా దగ్గర 2 ఉన్నారు. మా దాంట్లో వాళ్ళిద్దరు వాళ్ళు ఎలా చెప్తే మేము అలానే నడుస్తాం. మేము మా ఏరియా దాటి అవతల ఏరియాకి మేము వెళ్ళము కూడా. అంటే మీకంటూ ఒక ఏరియా ఉంటుంది కొంతమంది మేడం. ఇప్పుడు నార్మల్గా అయితే మేడం చందనగర్, లింగంపల్లి, కొండాపూర్, హబీస్పేట్, మసీద్బండ ఈ ఏరియాస్ మేము తిరుగుతాము. ఇంకా అవతల ఏరియా వాళ్ళు కూడా వచ్చి అడుక్కుంటారు. వద్దనం కా మేడం, వాళ్ళు ట్రాన్సే మేము ట్రాన్సే. అందరూ బతకడానికే కదా మేడం, పొట్ట తిప్పుల కోసమే కదా కష్టపడేది. సో ఇప్పుడైతే ఎవరైతే పేరు ఊరు లేకుండా ఉన్న ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుర్తింపు రాబోతుంది మరి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అలా ఇస్తే ఇంకా మంచిదే కదా మేడం. అది కూడా ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, ఎవరైతే నలుగురిలో గౌరవంగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వబోతున్నారు. మరి మీకు అంగీకారమైన దీనికి? మాకు ఇష్టమే మేడం, దానికి ఇంకా సపోర్ట్ చేస్తాం. మేము ఫస్ట్ అలా ఏమన్నారు, జాబ్స్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ అంటే ఇంకా చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఈ బెగ్గింగ్ ఉండదు. ఇప్పుడు మీరేమో హ్యాపీగా ఉన్నాము అంటున్నారు, మరికొంతమంది ఏమో ఇప్పుడు ఏదైతే జాబ్స్ ఇస్తున్నారో హోమ్ గార్డ్ల తరహాలో 10,000 15,000 వస్తుంది, నెలంతా కష్టపడితే 10-15,000 వస్తుంది, ఏం సరిపోతుంది మాకు? ఒక రాత్రికి లేదా ఒక రోజుకి మేము భిక్షాటన చేస్తేనో లేకపోతే ఒక రాత్రి ఎవరితో అయినా వెళ్తేనో 10,000 వస్తాయి మాకు, ఏం సరిపోతాయి, ఏం చేసుకోవాలని అడుగుతున్నారు. దానికి మీ సమాధానమే? అది కూడా వాస్తవం మేడం. మేము ఒక 1 మంత్కి వచ్చేసి 1,00,000 రూపీస్ సంపాదిస్తాము. రోజుకి ఎట్లా లేదన్నా 2,000 3,000 సంపాదిస్తాము. అతను ఇచ్చేది ఒక 15,000. నా పరంగా నేను చెప్తున్నాను మేడం. అంటే చదువుకున్న వాళ్ళ పరిస్థితి అంటే ఇవ్వచ్చు జాబ్స్ వాళ్ళకి, వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు. మమ్మీ డాడీ అనే వాళ్ళు జాబ్స్ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు మీకే ఇప్పుడు నెలకి 1,00,000 వస్తుంది, మరి 10-15,000 సరిపోతాయా? సరిపోతే మేము చదివి పెట్టుకోవాలి కదా బతకడానికి. ఏదైనా ఇప్పుడు ఈ పోలీసుల గొడవ లేకుండా, ఈ జైళ్ళకి వెళ్ళకుండా ఏదో ఒకటి కడుపుకి 5 ఏళ్ళు లోపడిపోతే చాలు. ఈ కష్టపడి ఈ గొడవలు ఇవన్నీ వేస్ట్ మేడం. ఏదైనా కానీ ఒకటి. ఇంకోటి ఏంటి అని అంటే మేడం, చాలా మంది ఉన్నారు ఇప్పుడు మామూలుగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నా పరంగా ఇప్పుడు మా పరిస్థితి ఎలా మేడం? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మా పరిస్థితి ఎలా? రేవంత్ రెడ్డి జాబ్స్ మీరు ఇప్పుడు జాబ్ లేకుండానే మీరు నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. అవును మేడం, బెగ్గింగ్కి వెళ్తే వస్తాయి మేడం. షాప్ ఓపెనింగ్స్కి వెళ్తే 3,000 2,000 ఎట్లా లేదన్నా ఒక 3,000 లేకుండా అయితే ఇంటికి రాము మేము. 3,000 వచ్చేసి రోజుకి మేడం. రూమ్స్ రెంట్ ఉంటాయి మేడం, ఫుడ్ అది ఉంటుంది ఇది ఉంటుంది. ఒక షాప్కి వెళ్ళామంటే ఒక బియ్యం బ్యాగ్ అడిగితే మమ్మల్ని చూసి 1,800 అంటారు, ఒకరు 2,000 అంటారు. ఎందుకంటే ట్రాన్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. మమ్మల్ని చూసి కొంతమంది షాప్ వాళ్ళు లేవు నడవండి అని అంటారు. అట్లా చాలా విధాలుగా మేము స్ట్రగుల్ అవుతూ ఉంటాం. అంటే డబ్బు పరంగా చూస్తే ఎక్కువగా ఇప్పుడున్న యూత్ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో
వాళ్ళు ట్రాన్స్జెండర్స్కే ఎక్కువగా ఆకర్షించబడుతున్నారు. ఎందుకని? అంటే డబ్బు మీద డబ్బుని చూసి. మోజుతోనా? లేకపోతే మీ మీద మోజు? లేదు మేడం. మామిజం మోజ్ అనేది అది నో. అసలు ఆ విషయానికొస్తే అదైతే కరెక్ట్ కానే కాదు. అది ఏంటి అనంటే ఒక ట్రాన్స్ దగ్గర డబ్బుంటదని కేవలం డబ్బు చూస్తే వస్తారు. హ్మ్. మరి మీరెలా దాన్ని యాక్సెప్ట్ ఇంకా చేస్తున్నారు? మేడం అసలు వాళ్ళు ఎందుకని? ప్రేమ చూపిచ్చే ప్రేమ ఎలా ఉంటది అనంటే, బంగారం కన్నా అన్నట్టుగా పిలిచేస్తారు. బట్ దానికే అడిక్ట్ అయిపోతారు. ఏ ట్రాన్స్ అయినా గానీ మేడం ఎవరైనా గానీ అలా ఎళ్ళిపోతారు. వాళ్ళు అడిగినప్పుడు 10,000 అడిగితే 10,000, 20,000 అడిగితే 20,000 ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి ఇవ్వడం అలా జరుగుతది. చాలా మందున్నారు. ఇలా ట్రాన్స్ చాలా మంది ఈ మొన్న 1 ఇయర్ నుంచి నాకు తెలిసిన మటుకైతే ఒక 50 ట్రాన్స్‌జెండర్ అంటే శరణమై ఉంటారు మేడం. ఎందుకనంటే ఒక అబ్బాయిని నమ్ముకొని ఒక అబ్బాయి వాళ్ళ జీవితం వాళ్ళకి ఇక మా అమ్మ అంకితం నాన్నని చేసేసి. వదిలేసుకొని వస్తాం మేడం. ఎక్కడినుంచో మేము పుట్టిందెక్కడో భద్రాచలం, మేము పెరిగేదెక్కడో వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఇక అతను మంచిగా చూసుకుంటాడేమో అన్న హోప్‌తో అతని మీద హోప్స్ పెట్టుకుంటాం. తనేం చేస్తారు మా దగ్గర డబ్బులన్నీ తీసుకెళ్ళి వేరే అమ్మాయికి పెడతాడు. మా దగ్గర ఎన్ని డబ్బులొస్తాయో బంగారం ప్రేమ ఒలగబోస్తారన్నట్టు. అప్పుడు మనం ఎలా అడిక్ట్ అయిపోతాం గదా! అతనికి వావ్! మంచిగా చూసుకుంటుండు. ఒక అమ్మ, నాన్న సపోర్ట్ లేకపోయినా గానీ వావ్! ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ ఉందన్న థాట్‌తో ఆ డబ్బులు తీసుకెళ్ళని వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళేం జేస్తారు అమ్మాయిలకు పెడతారు. తర్వాత వాళ్ళు అలా జరుగుతుంది మేడం. చాలామంది ట్రాన్స్ చనిపోవడం జరిగింది. చాలామంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. చాలామంది ఇబ్బందులు పడతారు మేడం. ఇలా ఉంది ఒక ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉన్నవాళ్ళు ఎందుకు మేడం మా ఫీల్డ్‌లోనే మా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఈ ఫీల్డ్‌లోకొచ్చి 10 ఇయర్స్ అవుతుంది. ఇప్పటిదాకా వాళ్ళ మమ్మీ, డ్యాడీ మొఖం చూడనోళ్ళు చాలామందున్నారు. అలా. ఎంతగానో కష్టాలు గూడా అనుభవిస్తూనే అనుభవిస్తాం ఉన్నారు. మేడం. నేనైతే నిజంగా మేడం హైదరాబాద్ వచ్చినప్పుడు రూ. 100తో వచ్చాను. ఓన్లీ సికింద్రాబాద్ ప్లాట్‌ఫార్మ్ పైన 3 డేస్ పడుకున్నా నేను. 3 డేస్ పడుకున్న తర్వాత నేను మా కమ్యూనిటీ వాళ్ళకి కాల్ చేస్తే లింగంపల్లిలో సత్యనాయకం అంటే మా గురు, మా నాన్న గురు వాళ్ళకి కాల్ చేస్తే శ్రేయనాయకం అని ఫోన్ చేస్తే రండి బిడ్డ రా అమ్మా అన్నారు. వచ్చాను. నన్ను మంచిగా చూసుకున్నారు. ఇప్పటివరకు కూడా మంచిగా చూసుకుంటారు. నాకు అటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ నుంచి. వాళ్ళ నుంచి నాకైతే ఇప్పటి వరకైతే చిన్న రిమార్క్ అనేది కూడా లేదు మేడం. నాకు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి యాక్సిడెంట్ అయ్యి. వాళ్ళే చూసుకున్నారు మేడం. నాకు డబ్బులేంటి, రూపాయేంటి, రూపాయి నుంచి రూ. 10 వరకు వాళ్ళే హెల్ప్ చేశారు నాకైతే. అంటే ఒక మహిళ పురిటి నొప్పులు పడాలి అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కానీ మీరు పూర్తిగా మహిళలుగా అంటే ట్రాన్స్‌జెండర్స్‌గా మారడానికి కొన్ని సంవత్సరాలు ఆ నొప్పులు భరిస్తారు అని విన్నాను. ఒక్కసారి దాని గురించి ఏమైనా చెప్పగలరా? దాని గురించి అంటే మేడం ఇప్పుడైతే మేడం మెయిల్ నుంచి ఫీమేల్‌గా మారడానికి మేడం అసలు ఆపరేషన్ ఎన్ని చేస్తే సర్జరీస్ ఉంటాయి? మేడం 2 సర్జరీస్ ఉంటాయి మేడం. ఇక అప్పుడు టోటల్‌గా చేంజ్ అవ్వాలంటే చేంజ్ తీసుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు మేడం. నేనైతే మేడం 2 ఆ సర్జరీస్ చేయించుకున్నప్పుడు మేడం ఒక 41 డేస్ వరకు పెయిన్స్ అలానే ఉంటాయి. చాలా అంటే చాలా ఇబ్బందులు పెడతాం మేడం. నరకం. ఎందుకు ఈ బతుకు అన్నట్టుగా అనిపిస్తుంది మేడం. చాలా అంటే చాలా. ఒక అబ్బాయి నుంచి ఒక అమ్మాయిగా మారాలంటే ఒక మామూలుగా ఒక స్త్రీ ఒక డెలివరీ అవ్వడానికి, ఒక బేబీని తీయడానికి ఎన్నో పురిటి నొప్పులు కంటది. అవునా? ఆ నొప్పి ఎలా ఉందో ఆ మహిళకు మాత్రమే తెలిసిద్ది. బయట మగవాళ్ళకి తెలియదు కదా మేడం. సేమ్ అంతే మేడం. ట్రాన్స్‌లో కూడా అంతే ఉంటది మేడం. చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. బతకచ్చు, బతకపోవచ్చు. 2 ఛాన్సెస్ ఉంటాయి మేడం అలా. మరి అంత దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఎందుకని మీరు దాన్ని ఎంచుకున్నారు? అంటే మేడం ఇప్పుడు ఆ అబ్బాయిగా ఉన్నప్పటి నుంచి అమ్మాయిగా ఉండడమే ఇష్టం మాకు. అమ్మాయిలాగే ఉండాలి. అబ్బాయిలా ఉండబుద్ధి కాదు. ఎవరైనా అమ్మాయిని చూస్తే మామూలుగా చిరాకొచ్చేస్తది. అబ్బాయిలని చూస్తే మామూలుగా అట్లా కనెక్ట్ కొంచెం అయిపోతాం. ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనేవి అనేవి వస్తూ వస్తూ ఉంటాయి. ఉంటాయి. అట్లా ఎంతకైనా గానీ మేల్‌గా ఉంటే మేల్ అనే అంటారులే గానీ ఫీమేల్ అయితే అనరు కదా మేడం. అది ఫీమేల్ అమ్మాయిలా మారిపోవాలి అన్న థాట్‌తోనే మారిపోతారు చాలామంది. అది ఇంకోటి ఆడపిల్లలాగా అవ్వాలి, అందంగా ఉండాలి, మనం గూడా చీర కడితే మనల్ని చూసి వావ్! అనాలి అన్నట్టు థాట్‌తోని అలా చేయించుకుంటా. ఇంకోటేంటంటే మేడం ఒక అబ్బాయిగా ఉంటే ఎవరైనా గాని మన దగ్గరికి రానిస్తారా? రానియరు. ఈ 0.5 వీడు చెక్క అన్నట్టుగా మాట్లాడతారు. ఎట్టికారంగా, వ్యతిరేకంగా మాట్లాడతారు. అదే అమ్మాయిలా మారిపోతే కూడా అమ్మాయి తనొక ట్రాన్సే, ఒక మహిళనే అన్నట్టుగా అంటారు. సో చిన్నప్పటి నుంచి చాలా ఫేస్ చేశారు. ఫ్రెండ్స్ గానీ, లేకపోతే రిలేటివ్స్ గానీ దూరం పెట్టడం, మాట్లాడకుండా పోవడం. అవును. చాలా మేడం. నేనైతే నా స్కూల్‌లో ఎళ్తే 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్, 9థ్ క్లాస్ వరకు చాలా నేను అబద్ధం ఎందుకు ఆడాలి, టాయిలెట్‌కెళ్తే లేడీస్‌కెళ్ళి ఎళ్ళేదాన్ని. అబ్బాయిలకెళ్ళి ఎళ్ళేదాన్ని కాదు నేను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే వాళ్ళు అనేది కదా సార్కి చెప్పి కొట్టించేటోళ్ళు. ఈ మేడం ఈ ప్రియా అంటే నా పేరు అప్పుడు అబ్బాయిగా పేరు పేరు పెట్టి పిలిచి ఇతను అటు వెళ్తుండు మేడం టాయిలెట్కి మాతో రావట్లేదు, లేడీస్ టాయిలెట్స్కి వెళ్తున్నారు అనేసి సారోళ్ళతో ప్రిన్సిపల్తో పీటీ సార్తో అలా కొట్టించేటోళ్ళు రండి. అలా కూడా అనుభవించాను. మళ్ళీ నేను ఇక్కడ కూర్చుంటే నా పక్కన ఎవరు కూర్చునేటోళ్ళు కాదు మేడం. ఓన్లీ సింగిల్‌గానే. నా ఆపోజిట్ బెంచ్‌లో గాని, నా బ్యాక్ సైడ్ బెంచ్‌లో కూర్చునేటోళ్ళు. నేను కూర్చుంటే నా ముందు ఎవరు నా పక్కన ఎవరు కూర్చునేటోళ్ళు కాదు. అలా కూడా ఫేస్ చేశాను మేడం. చాలా ఏడ్చినాను. ఒక రోజంతా ఒక రూమ్‌లో కూర్చొని కూడా ఏడ్చా. బాధపడిన రోజులు. మరి బాధపడ్డ రోజుల నుంచి ఈరోజు గౌరవం ఇచ్చే అంటే గౌరవం తీసుకునే రోజుల దాకా వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? ఇప్పుడైతే మేడం నిజం చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నారు. ఎందుకనంటే వావ్! ఇంత బాగా అయినావు. ఒకప్పుడు ఒకలా ఉన్నాను, ఇప్పుడు ఒకలా ఉన్నాను. చాలామంది ఫ్యామిలీ నుంచి అయినా కానీ, ఫ్రెండ్స్ నుంచి అయినా కానీ, మా ఊర్లో చుట్టుపక్కల వాళ్ళ గురించి అయినా కానీ, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు మేడం. మా విలేజ్‌లో మా ఊర్లో నాకు ఒక చిన్న రెస్పెక్ట్ ఇస్తారు. ఒకలా బతుకుతున్నాను, ఒక గౌరవంగా బతుకుతున్నాను. ఎవరికైనా చేయి చాపైతే నేను ఇప్పటి వరకైతే బతకట్లేదు. మంచిగా ఉన్నాను దేవుడి దయ వల్ల, ఆ దుర్గమ్మ దయ వల్ల. అయితే ట్రాన్స్‌జెండర్స్‌కి పెళ్ళవ్వడం అనేది ఒక గగనం. అలాంటిది ఇప్పుడు మీరు పెళ్లి చేసుకొని దాదాపుగా చాలా ఇయర్స్ అయింది. హ్యాపీగా ఉంటున్నారు. అంటే జస్ట్ నాకు తెలిసింది మాత్రమే అడుగుతున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ట్రాన్స్‌జెండర్స్‌కి కనుక పెళ్ళవుతే అది ఎక్కువ రోజులు నిలవదు. కేవలం డబ్బు ఎంతవరకు ఉందో అంతవరకే అంటూ ఉన్నారు. అందులో ఉదాహరణ అంకిత రాజులది కూడా చూసాం మనం. యాక్చువల్లీ ట్రాన్స్‌జెండర్ పెళ్ళి అనగానే ప్రతి ఒక్కరికి బ్రెయిన్లో తట్టేది అంకిత రాజ్. వాళ్ళ ఇద్దరు దంపతులు కానివ్వండి ఎంత అన్యోన్యంగా ఉంటారు అనేది కూడా మనకి తెలుసు. అలాంటిది వాళ్ళే ఇప్పుడు విడిపోయిన పరిస్థితి ఏర్పడింది. మరి అసలు నిజంగానే ట్రాన్స్‌జెండర్స్‌కి పెళ్ళవుతే వాళ్ళు కలకాలం చిలక గోరింకల్లా ఉండగలరా అసలు? ఉండొచ్చా? ఉండొచ్చు మేడం. ఉండే తీరు బట్టయితే ఉండొచ్చు మేడం. ఆ అబ్బాయి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఉండొచ్చు. ఇప్పుడు మనము ట్రూగా ఉన్నాం మేడం. తను ట్రూగా ఉండాలి కదా! తనైతే ట్రూగా ఉండాలి కదా! నేనైతే మేడం ఇప్పటికి 6 ఇయర్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ జనవరి వస్తే 7 ఇయర్స్ నా మ్యారేజ్ అయ్యి. ఇప్పటి వరకు కూడా మధ్య మధ్యలో గొడవ పెట్టుకుంటాం. ఒక 2 డేస్ మాట్లాడుకుంటుంటాంలే కానీ నార్మల్‌గా అయితే కలిసే ఉంటాం మేడం నేను మా హస్బెండ్. ప్రెజెంట్ అయితే అంటే ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గాని ఇంకెవరైనా పెళ్లి చేసుకున్నారు అంటే ఖచ్చితంగా వంశం పెరగాలి అన్న ఉద్దేశంతోని. అవును మేడం. మరి దాని గురించి ముందే మాట్లాడుకుంటారా? లేకపోతే మాట్లాడుకుంటాం మేడం. ఏంటి? ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు మేడం. ఒక మమ్మీకి ఒక అబ్బాయి, వాళ్ళకి చెల్లెలు ఉంటారు. తనకంటూ వంశం ఉండాలి కదా! ఫస్ట్ లవ్ చేసే ముందే అడుగుతాం మేడం. మొత్తం చెప్తాం మేము. మా పరిస్థితి ఇలా, మేము ఇట్లా వచ్చాము, మాకు ఇలా ఉంటాయి, మా బాధలు ఇలా ఉంటాయి, నీకు ఇష్టమేనా అంటే తన నుంచి ఏం ఆన్సర్ వస్తుందో చెప్పలేము. అతను ఓకే అనంటే ఓకే, తను నో అంటే నో. ఇప్పుడు ఒక అబ్బాయి సపోజ్‌కి ఇప్పుడు నేను మా హస్బెండే ఉన్నాం మేడం. మీరే మీ హస్బెండ్‌కి ప్రపోజ్ చేశారా? ఆయన ప్రపోజ్ చేశారా? లేదు మేడం. ఫస్ట్ తనే ప్రపోజ్ చేశాను మేడం. ఫస్ట్ తనే ప్రపోజ్ చేసిండు. తర్వాత నేను ప్రపోజ్ చేశాను మేడం. ప్రెజెంట్ అయితే బాగున్నాం. మా లైఫ్ స్టోరీ అయితే ఇంకా చాలా ఒక 1 డేనే ఇవాళ పరిచయము. ఆగస్టు 19 మాకు పరిచయం అయింది. డేట్ కూడా గుర్తు పెట్టుకున్నారు. ఆగస్టు 19 మా పరిచయం. ఆగస్టు 23 మేము మ్యారేజ్ అయింది మేడం. ఒక టెంపుల్‌లోకి తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పటి నుంచి అప్పటి వరకు మా పెద్దవాళ్ళే చేశారు. కానీ ఇప్పుడు దాకా మేము అంటే ఆ అబ్బాయి నుంచి అయితే ఎటువంటి ఇబ్బందులు రాలే. నా నుంచి ఆ అబ్బాయికి ఎటువంటి ఇబ్బందులు పోలే. ఇప్పుడు వాళ్ళ మమ్మీ, డ్యాడీ కూడా మాట్లాడతారు. వాళ్ళ తమ్ముళ్ళు మాట్లాడతారు. అందరూ మాట్లాడతారు. వాళ్ళ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది. మా మీ పేరెంట్స్ ఫ్యామిలీ నుంచి నుంచి కూడా సపోర్ట్ సపోర్ట్ ఉంది మేడం. ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్గా మారి అంటే ఒక మహిళగా మారి ఆ మహిళ మళ్ళీ అఘోరిగా మారటం సాధ్యమేనా? అది సాధ్యం అంటే మేడం నార్మల్‌గా అయితే మేడం నేను చెప్పాను. ఒక ఇప్పుడు సాధులు ఉన్నారు మేడం. నాగ సాధులు అంటారు కదా! వాళ్ళని అఘోరీలు అంటారు కదా! ఇప్పుడు అఘోరీలు ఎలా ఉన్నారంటే ఒక అబ్బాయిగా అఘోరిని చూసాను నేను. ఒక ఆడ అఘోరిని చూసాను. ఇప్పటి వరకైతే నేనొచ్చి ఈ ఫీల్డ్‌లోకి ఎన్ని సంవత్సరాలైనా గాని నేను పుట్టిన కాడ నుంచి కూడా ట్రాన్స్ అఘోరిని అయితే చూడలేదు మేడం నార్మల్‌గా నేను. ఇప్పటి వరకైతే నేను చూడలేదు. నాకు తెలీదు కూడా. బట్ ఏంది అనంటే ఈ రోజుల్లో 4 రోజుల నుంచి ఆయన బాగా పబ్లిక్ అవుతుండు. ఆ అఘోరి ఉంది కదా! తన గురించి మాకేం అటువంటిది ఏమి తెలీదు మేడం. తనెవరో కూడా మాకు తెలీదు. అంటే ఆ రూపురేఖలు గాని, మాట్లాడే విధానం గాని చూస్తే మీకేమనిపిస్తుంది? అతను ట్రాన్స్ అనే అనిపిస్తుంది మేడం. ట్రాన్సే అతను ఎక్కడుంటాడు, తన ఏరియా ఏదో, మరి తన వాళ్ళు ఎవరో అయన్నీ మాకైతే అతని నుంచయితే నాకు ఏమీ అంత తెలీదు. బట్ తనైతే ట్రాన్స్ అనైతే తెలుసు. చాలా మంది చెప్పారు ట్రాన్స్‌జెండర్స్ ఇట్లా ట్రాన్స్ అఘోరి అతను అన్నట్టుగా చెప్పారు. అప్పుడు వినడం అయితే తెలిసింది మేడం. అయ్యో! ట్రాన్సా అన్నట్టుగా. ఇది ఇంకోటి ఏంటంటే మేడం చిన్న నా నుంచి
ఏంటంటే తను ఒక అఘోరి కాదనట్లేదు. ఇప్పుడు తను ఎక్కడ ఉండాలి, కాశీలో కానీ సంథింగ్ ఎక్కడెక్కడో స్టేట్లో ఉండాలి తను. ఈ మన అంటే జన సంచారం లేని ప్లేస్ లో ఉంటారు మేడం అఘోరీలు అంటే. తను ఏంటి అంటే ఈ సిటీకి వచ్చేసారు. తన ఒంటి మీద నోగు పోగులేదు భవాని, అవునా? అట్లా ఉండకూడదు. తను ఉండొచ్చు, తను ఎక్కడైనా ఉండొచ్చు, అట్లా పర్వాలేదు. ఈ జనరేషన్లో ఎలా ఉంది, మొత్తం బట్టలు లేకుండా తిరిగితే చూసేటోళ్ళకి ఎలా ఉంటది? ఒక మాట అంటే ఒళ్ళంతా కప్పుకున్నా కానీ చూసే వాళ్ళు ఏదన్నా అనుకోవచ్చు. తను మొత్తం బట్టలు లేకుండా రోడ్ల మీద తిరిగితే ఎవరికైనా కొంచెం ఉంటదిగా మేడం. అఘోరి అయితే ఆగారు. ఇప్పుడు దేవుడు నేను సపోజ్ మాలేసుకున్నంత మాత్రానికైతే నేను అమ్మవారిని అయిపోను కదా. ఏదో భక్తి కోసం మాలేసుకున్నాను, నేను అమ్మవారి కోసం మాలేసుకున్నాను. తను అఘోరి అఘోరి అవ్వచ్చు, తప్పు లేదనట్లేదు. కానీ మేడం నా నుంచి అయితే నేనేం చెప్తున్నానంటే బట్టలు లేకుండా ఉండడం తప్పు, చాలా తప్పు అది. అయితే మామూలుగా మీరు ఎవరైనా శపిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అంటూ ఉంటారు. మరి ఎవరైనా డబ్బులు ఇవ్వకపోయినా, లేకపోతే ఇందాక మీరు చెప్పడం జరిగింది చాలా మంది అబ్బాయిలు మమ్మల్ని డబ్బు వల్లనే డబ్బు కోసమే వలలో వేసుకుంటారు అని చెప్పి, మరి అప్పుడు శపిస్తారా? శపిస్తాం కదా మేడం. మా పాపం అంటే తగిలిద్దిగా మేడం, వాళ్ళకు కూడా తగలకుండా అయితే ఉండదు కదా. మేము కష్టపడే రూపాయి ఒక షాప్కి వెళ్తాం అనుకో, 10 రూపాయలు ఇవ్వడానికి ఆ షాప్ ఓనర్ 10 మాటలు అంటాడు. ఎందుకు ఇవ్వాలి, మీకు సంపాదించుకోలేరా, కష్టపడలేరా అని 100 మాటలు అంటారు. ఇంకో గృహప్రవేశం దగ్గరికి వెళ్తే ఎందుకు ఇవ్వాలి, మీకు రూల్స్ ఏంటి, ఎవరు పెట్టారు, చాలా విధాలుగా చాలా మంది మాటలు అంటారు. అక్కడే బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం మేడం, ఇచ్చేటోళ్ళు ఒక మాట అంటే పాడాలి, తప్పదు. ఎందుకంటే అవసరం, మీకు డబ్బు అనేది అవసరం. వాళ్ళ దగ్గర అయితే మనం అయితే డబ్బు దాయలేదు భవాని, ఒక మాట. వాళ్ళ దగ్గర అయితే మనం డబ్బు దాయలేదు. ఏదన్నా కానీ ప్రేమతో ఇచ్చిన కాడికి తీసుకుంటే అది చాలా సంతోషం. ఇంకోటి ఏంటి అంటే ఇట్లాంటి ఫేక్ ఇది రూమర్స్ అనేది ట్రాన్స్ మీద రావు. అయితే కొంతమంది ట్రాన్స్ భిక్షాటన చేస్తునో లేకపోతే ఇలా షాప్లోకి వెళ్ళి అలా గడుపుతున్నప్పటికీ మరికొంత, అంటే ఇప్పుడు మిమ్మల్ని అడగవచ్చు అడగకూడదో నాకు తెలియదు, ఇంకొంతమంది తప్పుదారిలో వెళ్ళి కొంచెం అంటే మీలాగా పవిత్రంగా బతికే వాళ్ళకు కూడా చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. సో దాని గురించి మీరే? నేనేంటి అంటే మేడం, నేను ఒక చిన్న మాట, ఇప్పుడు ట్రాన్స్ అంటే మారిపోతే పూర్తిగా మారిపోవాలి, లేదంటే మారకూడదు, రాకూడదు ఫీల్డ్లోకి. వాళ్ళు ఏంటంటే వస్తారు, నేను ఆడలో ఉన్న చెప్పకూడదు, పైన బుక్స్ అన్ని పెట్టించుకుంటారు, వస్తారు, నైట్ పూట వేరే బిజినెస్కి వెళ్తారు, చేసుకుంటారు, వస్తారు, పగులైతే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ అయితే ఒక వేషం, పగులైతే ఒక వేషం చేస్తారు. అట్లా ఉండకూడదు, ఉంటే ఒకలాగే ఉండాలి. మారిపోతే పూర్తిగా మారిపోవాలి, లేదంటే రాకూడదు. అంటే అమ్మ చివరిగా ఈ ప్రశ్న అడగకూడదు అనుకుంటున్నాను, మీకు నచ్చితేనే చెప్పండి, లేకపోతే లేదు, ఎందుకంటే మీరు మాలలో ఉన్నారు కాబట్టి. అంటే అబ్బాయిలు కూడా ఎందుకని ఎక్కువగా అమ్మాయిల కంటే ట్రాన్స్కే అట్రాక్ట్ అవుతున్నారు? అంటే ట్రాన్స్ కంటే అట్రాక్ట్ అవుతున్నారంటే మేడం, నా పరంగా చెప్పడం అంటే డబ్బే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్, వాళ్ళ ట్రాన్స్ దగ్గర డబ్బు ఉంటుంది. వాళ్ళంటే డబ్బు ఇస్తారు, డబ్బు చూపిస్తారు, బైక్స్ కొనిస్తారు, గోల్డ్ కొనిస్తారు. అమ్మాయిలు ఏమి ఇస్తారు మేడం, ఏం కొనియరు. వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అట్లా. డబ్బు కోసమే మేడం అబ్బాయిలు అట్రాక్ట్ అయిపోయింది కోచులకి, డబ్బు కోసమే. ట్రాన్స్కి అయితే డబ్బు కోసమే వస్తారు అబ్బాయిలు. సో చాలా ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాం, కానీ మీరు మాలలో ఉన్నారు కాబట్టి కొన్ని అడగకూడదు. ఖచ్చితంగా మరొక ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. చాలా విషయాలకి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.